రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రారంభించిన నారాయణ నేత్రజ్యోతి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నెల్లూరు నగరంలోని 43వ డివిజన్ కోటమిట్టలోని షాదీ మంజిల్ వద్ద నారాయణ హాస్పిటల్ కంటి విభాగం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 150 మందికి పైగా పాల్గొని కంటి పరీక్షలు, దంత పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం నారాయణ హాస్పిటల్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ రావుపల్లి మాట్లాడుతూ మంత్రి నారాయణ ఆదేశాల మేరకు ఈ శిబిరాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని, కంటి అద్దాలు అవసరమైన వారికి ఉచితంగా అద్దాలు అందిస్తున్నామన్నారు. అలాగే కంటి జబ్బులకు, దంత సమస్యలకు సంబంధించిన అవగాహన కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణ డెంటల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ అజయ్ రెజినాల్డ్, హాస్పిటల్ ఆపరేషన్స్ హెడ్ రామారావు, కంటి వైద్యులు డాక్టర్ సుధా, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు డాక్టర్ హరీష్ బాబు, నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నాను. నాతో పాటు కంటి వైద్య విభాగం ప్రొఫెసర్ డాక్టర్ సుధా మేడం గారు, డెంటల్ కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీ అజయ్ రెజినాల్డ్ గారు ఉన్నారు. ఈరోజు మనం మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ శ్రీ పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో, సార్ యొక్క నేతృత్వంలో మనం ఈ నారాయణ నేత్రజ్యోతి అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని మార్చి 8వ తారీఖున మనం ప్రారంభించడం జరిగింది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నారాయణ సార్ మన నెల్లూరు డివిజన్, నెల్లూరు కాన్స్టిట్యున్సీలో ఎవరికైనా సరే చూపు లేకుండా బాధపడకూడదు, లేదంటే చూపు తక్కువ ఉన్న వాళ్ళు కానీ, లేదంటే కంటి అద్దాలు లేని వాళ్ళు కానీ, లేదంటే ఏదైనా కంటికి సంబంధించిన ఎటువంటి వ్యాధి ఉన్నా సరే వాళ్ళు దాంతో బాధపడకూడదు అనే ఉద్దేశంతో ఈ నేత్రజ్యోతి అనే ప్రోగ్రామ్ని మనము స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు 18 డివిజన్లో 4,000 మందికి పైగా మనం స్క్రీనింగ్ చేయడం జరిగింది. దాంట్లో 2,000 మందికి పైగా మనం ఫ్రీగా కంటి పరీక్ష చేసి, మనం ఆ డివిజన్ ఏరియాలోనే ఈ హెల్త్ క్యాంప్ పెట్టుకొని కంటి పరీక్షలు చేసి వాళ్ళకి అద్దాలు అవసరమైన వాళ్ళకి ఫ్రీగా వాళ్ళకి మంచి నాణ్యమైనటువంటి అద్దాలు ఇవ్వడం జరిగింది. మరియు ఎవరికైతే ఆపరేషన్లు అవసరమో వాళ్ళందరినీ కూడా మనం ఒక వెహికల్ని వాళ్ళ ఏరియాకి పంపించి వాళ్ళందరినీ మళ్ళీ ఆ వెహికల్లో తీసుకొని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి అక్కడ శస్త్రచికిత్స చేసి ఒక 3 days అక్కడ పెట్టుకొని మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర దింపడం జరుగుతుంది. సో ఇదంతా కూడా నారాయణ సార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కంటి చూపు లేకుండా ఎవరు బాధపడకూడదు. ముఖ్యంగా పేదవారు, లేదంటే కొంచెం వయసులో పెద్ద ఉన్నవాళ్ళు, ఇంట్లో వాళ్ళు పట్టించుకోకుండా ఎవరు ఉన్నా కానీ వాళ్ళు కంటి చూపు లేకుండా బాధపడకూడదు అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది చాలా మంచి అవకాశం. అందరికీ కూడా దీన్ని ఉపయోగించుకొని అందరూ ఈ క్యాంప్లో పాల్గొని కంటి చూపు శస్త్రచికిత్స, అద్దాలు మాత్రమే కాదు, కంటికి సంబంధించిన ఎటువంటిది అయినా సరే మా వైద్య బృందం వాళ్ళు చూస్తారు. అవసరమైతే నారాయణ హాస్పిటల్కి వచ్చి ఎటువంటి ట్రీట్మెంట్ అయినా ఫ్రీగా చేయడం జరుగుతుందండి. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. దీనికి సంబంధించి ఇంకా వివరాలు మా కంటి డాక్టర్ సుధా మేడం గారు చెప్తారు. ఆ తర్వాత నారాయణ దంత సురక్ష ప్రోగ్రాం గురించి మన ప్రిన్సిపల్ డాక్టర్ అజయ్ సార్ కూడా మాట్లాడతారు. నా పేరు డాక్టర్ సుధా. నేను నారాయణ హాస్పిటల్లో కంటి విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు 43వ డివిజన్ షాదీ మంజిల్ వరకు ఇక్కడ వచ్చున్నాము. ఈ ప్రోగ్రామ్ నారాయణ నేత్రజ్యోతి అనే ప్రోగ్రామ్ అందరికీ సుపరిచితమైనదని నేను ఆశిస్తున్నాను. ఇది నారాయణ గారి ఆధ్వర్యంలో మార్చి 8వ తారీఖున స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి విశేష స్పందన లభిస్తూ ఉంది. ఇప్పటి వరకు 1.5 month అయిందండి. మనం సార్ చెప్పినట్టు ఇప్పటి వరకు దాదాపు 4,500 మందికి మనం స్క్రీనింగ్ అనేది చేయడం జరిగింది. అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు మరియు ఆపరేషన్ అవసరమైన వాళ్ళకి ఫ్రీగా ఆపరేషన్ చేసి మేము వారికి సేవలు అందించాము. అలాగే నేను ఈ క్యాంప్లో చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఏ సమస్య అయినా కంటికి మీరు మెడికల్ షాప్స్కి వెళ్ళి డ్రాప్స్ తీసుకోవడం కానీ, తగ్గిపోతుందని కానీ నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన టైంలో ఆప్థల్మాలజిస్ట్ సంప్రదించినట్లయితే దానికి మేము చికిత్స చేసి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి రాకుండా కాపాడుకోవచ్చు. మనకి ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువగా మనకి ఎలర్జీస్ కానీ, డ్రై ఐ కానీ, లేదా కన్ను ఎర్రపడ్డం కానీ జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటి సమస్యలు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. కన్ను ఎరుపు వచ్చినా, కంటికి ఏ సమస్య వచ్చినా, ముఖ్యంగా షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, అండ్ టెట్రాక్ట్ అవసరమైన సర్జరీ అవసరమైన వాళ్ళు, నీటి కాసుకు సంబంధించి కానీ, దేనికి సంబంధించిన వాళ్ళగా మన హాస్పిటల్లో ఉచితంగా అన్ని పరీక్షలు చేసి అవసరమైన వారికి ట్రీట్మెంట్ ఇచ్చి మేము మా సేవలు అందిస్తున్నాము. ఈ
కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మాకు అవకాశం ఇచ్చినందుకు డాక్టర్ పొంగూరు నారాయణ గారికి హృదయపూర్వక అభినందనలు. నమస్కారం అండి. నేను డాక్టర్ అజయ్, ప్రిన్సిపల్ నారాయణ డెంటల్ కాలేజ్ హాస్పిటల్. ఈ ప్రోగ్రామ్ని నారాయణ సార్ మార్చ్ 13న మమ్మల్ని కూడా జాయిన్ అవ్వమన్నారు. దంత సురక్ష ప్రజలకందరికీ కూడా అందించాలి, ఇంటి వద్దకే అందించాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఇదివరకు దాదాపు 3400 మందిని స్క్రీన్ చేస్తున్నాము. దీంట్లో 400 మందికి ట్రీట్మెంట్స్ జరిగి ఉన్నాయి, ఫ్రీ ట్రీట్మెంట్స్ జరిగి ఉన్నాయి. సో ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. అందరికీ అస్సలాము అలైకుం, నమస్కారం. ముందుగా ఈ యొక్క 43వ డివిజన్ షాదీ మంజిల్ కోటమిట్లో జరిగినటువంటి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసిన ఈ యొక్క దంత మరియు కంటి వైద్య నిపుణులకి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఈరోజు నారాయణ సార్ మన నెల్లూరు నగర శాసనసభ్యులు, అలాగే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు. ఆయన పేదరికం నుంచి వచ్చి నేను పడిన బాధలు, నేను పడిన కష్టాలు ఎవరు పడకూడదనే ఒక ఆకాంక్షతో ఇటు వైద్యం, ఒక నారాయణ దంత సురక్ష, నారాయణ నేత్రజ్యోతి అనే ఒక కార్యక్రమాల్లో, అలాగే విద్యలో ఈ యొక్క ప్రతి మనిషి, సగటు మనిషికి కావాల్సింది విద్య, వైద్యం, ఒక మంచి వైద్యం. ఈరోజు కనీసం ఆయన ఒక పర్యటనకి వెళ్ళి ఒక పెద్దవాడికి కంటి చూపు లేకపోతే స్పాట్లో అరే ఈ విధంగా పెద్దవాళ్ళకి కంటి చూపించుకునే స్తోమత లేదు కాబట్టి నా యొక్క హాస్పిటల్లో ప్రతి ఒక్కరికి నా యొక్క నియోజకవర్గంలో ఫ్రీగా నేను కంటి వైద్యం అందించాలనే ఆకాంక్ష. ఎందుకంటే తను ఒక పూడి గురుసుల నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి, ఒక పేదరిక మధ్యతరగతి వాళ్ళ కష్టాలు తెలుసు కాబట్టి ఈ యొక్క కష్టాలు విన్ని నేనున్నాను అని చెప్పి ధైర్యం ఇచ్చే నాయకుడు మా నెల్లూరు నగర శాసనసభ్యులు, పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు. నిజంగా నారాయణ సార్ లాంటి వ్యక్తి మా యొక్క నగరానికి ఎమ్మెల్యే అవటం, మాలాంటి ఓటర్లకి ఒక నాయకుడు అవటం, మాలాంటి వాళ్ళకి ఒక మంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండటం నెల్లూరు నగర ప్రజలు చేస్తున్న మొత్తం అదృష్టం. నిజంగా చెప్తున్నాం, ప్రతి ఒక్కరికి విద్యతో పాటు వైద్యం, నాణ్యమైన వైద్యం, ఇటు చూపించడమే కాకుండా టెస్టింగ్ కాడి నుంచి, స్కానింగ్ కాడి నుంచి ప్రతి ఒక్క సమస్య అంటే లక్షలతో కూడుకున్న వైద్యం ఈరోజు ఉచితంగా చూపిస్తున్నాడు. ఎస్ సార్, మీరు శాశ్వత ఎమ్మెల్యే. నిజంగా చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ సార్. ఎంతోమంది ఎమ్మెల్యేలు చూస్తుంటాం మేము, అలాగే వచ్చారు పోయారు. ఈ యొక్క ఎమ్మెల్యే 2018 నుంచి 14 నుంచి 18 చేసిన అభివృద్ధి కానీ ఇప్పుడు మీరు చేస్తున్న ఈ కార్యక్రమాలు శాశ్వతంగా ఉండిపోతాయి సార్. మీకు ఎల్లవెల్లలా మీకు, మీ కుటుంబానికి నెల్లూరు నగర ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి సార్. మీరు ఇచ్చే ఈ యొక్క సేవలు మరుపు రానివి సార్. ఎంత చెప్పినా గురించి తక్కువే. లక్షలతో కూడుకున్న వైద్యం ఈరోజు మీరు ఫ్రీగా అందిస్తున్నారు, లక్షలతో కూడుకున్న యొక్క విద్యని మీరు ఈరోజు ఫ్రీగా అందిస్తున్నారు. అంతకంటే ప్రజలకు ఏం కావాలి సార్? ఎస్, మా యొక్క నియోజకవర్గానికి ఇలాంటి ఎమ్మెల్యే రావడం, మంత్రిగా ఉండటం మేము చేసుకున్న అదృష్టం అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు శాశ్వత ఎమ్మెల్యే, శాశ్వత మంత్రిగా ఉండాలని చెప్పి మా కోరిక, ఈ యొక్క నెల్లూరు నగర ప్రజల కోరిక అని చెప్పి కోరుకుంటున్నాం. లక్షలతో కూడుకున్న వైద్యాన్ని, లక్షలతో కూడిన విద్యని మీరు అందిస్తున్నారంటే మీకు ఎన్ని రకాలుగా థ్యాంక్స్ చెప్పినా ఈ యొక్క వార్డు ప్రజల తరఫున, ఈ యొక్క వార్డు యొక్క ఎన్టీఎం, బిఎల్ఏ బూత్ అధ్యక్షులు అందరి తరఫున మీకు చేతులు నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని మీరు ఇంత విజయవంతంగా మా యొక్క ఏరియాలో ఇంత పెద్ద డాక్టర్స్ మీరు పంపించి చూపిస్తున్న వైద్యానికి మనస్ఫూర్తిగా ఈ యొక్క డివిజన్ ఇన్ఫ్లుయెన్సర్గా మీకు చేతులు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను సార్. జై నారాయణ సార్. నెల్లూరు నగర 43వ డివిజన్లో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సార్ ఇక్కడ చిన్న సమస్యలు ప్రజలకి ఇక్కడ చాలా ఇబ్బందిగా, కళ్ళు కనబడకుండా చాలా చిన్న ఇక్కడ ఆరోగ్యం పరంగా చాలా ఇబ్బందులన్నీ ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. ఆయన ఇమీడియట్లీ డాక్టర్ సెల్ అని ఒక కంటైనర్ మొత్తం, దాంట్లో లోపల డాక్టర్స్ ఉంటారు, వాళ్ళందరినీ ఇక్కడ డాక్టర్స్ అందరినీ పంపించి ఇక్కడ వైద్యం చేయడానికి ఇక్కడ చిన్న వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తున్నారంటే దట్ ఈస్ గ్రేట్ నారాయణ సార్. మీరు అది మాటల్లో చెప్తే అర్థం కాదు. ఎందుకంటే ఇక్కడున్న చిన్న వాళ్ళకి వాళ్ళకు కూడా ఏదో ఒకటి చేయాలా, ఆరోగ్యం పరంగా వాళ్ళు కూడా ముందుకు వెళ్ళాలా, బాగుండాలా అని ఒక ఆక్షన్తో మీరు ముందుకు వచ్చారు. ఇక్కడ వచ్చిన డాక్టర్స్ అందరికీ నారాయణ నేత్రజ్యోతి అనే పథకానికి ఆయన శ్రీకారం చుట్టి నెల్లూరు 28 వార్డుల్లో ఆయన ప్రతి ఒక్క మైక్రో లెవెల్లో పోయి ప్రతి ఒక్క డివిజన్లో పెట్టి ఈ డాక్టర్స్ అందరితో వాళ్ళతో మమ్మేకాని ప్రజలకి చిన్న వాళ్ళకి కంటి చూపు కానీ, దంతవైద్య సమస్యలు కానీ, ఆరోగ్య పరిస్థితి చికిత్సలు కానీ, వాళ్ళకి ఏమైనా మరమ్మతులు టెస్టులు కానీ అన్నీ చూస్తున్నారంటే దట్ ఈస్ నారాయణ సార్, మీరు గ్రేట్. ఏదైనా చిన్న హాస్పిటల్ పోవాలంటే ఓపీఏ 500 ఉంటుంది, తక్కువ ఉన్నా కానీ 300 ఉంటుంది. మీరు ఫ్రీగా చేస్తున్నారంటే మీకు 2 చేతులతో నమస్కారం. ఇక్కడ మా 43వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కుటుంబ తరపున అందరితో మీకు
నమస్కరిస్తున్నాను. మీకు ఎల్లప్పుడూ మీ 43వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ రుణపడి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్సా సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా.